ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు ఇక్కడ చూస్తా ఉంటే ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. అంటే మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు నాకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. అయితే ఈ సమస్య వాటర్ సమస్య ఇంత తీవ్రంగా ఎందుకు ఉంది అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను చూశాను. డేటా తెప్పించుకొని చూస్తే యాక్చువల్ గా 2019లో ప్రధానమంత్రి మోడీ గారు జల జీవన్ మిషన్ అనేటువంటి రూరల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ 58% నిధులు అందించింది. స్టేట్ గవర్నమెంట్ 42% కనుక నిధులు తీసుకుంటే మనకి ఎన్ని వేల కోట్లు 5 నెలల్లో వచ్చాయంటే 14,000 కోట్ల రూపాయలు. 2019లో సెంట్రల్ గవర్నమెంట్ 300 కోట్ల రూపాయలు ఇచ్చింది. అయితే ఆ సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ కూడా 300 కోట్ల రూపాయలు మ్యాచ్ చేసి ఆ సంవత్సరం కరెక్ట్ గానే వేశారు. అయితే 2020లో 800 కోట్లు, 2021లో 3,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 2022లో 3,500 కోట్లు, అదే 23లో 6,500 కోట్లు, అంటే మొత్తం 1,400 కోట్ల రూపాయల డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటే స్టేట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి మ్యాచ్ చేసింది 2,000 కోట్ల రూపాయలు. అంటే కేంద్రం 14,000 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగితే మనం ఈ ప్రాంతంలో వాటర్ సమస్య అనేది లేకుండా పూర్తిగా చేసుకోగలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి, ఓట్లు రావు కాబట్టి దీన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. అయితే ఈ స్కీమ్ని ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ పూర్తిగా వినియోగించి 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకువెళ్లారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నో ర్యాంకులో ఉందో తెలుసా మీకు? మన దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఈ జల్ జీవన్ పథకాన్ని వాడుకున్న రాష్ట్రాన్ని అంకె ఎంతో తెలుసా అని అడుగుతా ఉన్నా. 5వ 10వ 15వ కాదు, చిట్ట చివరి నుంచి 27వ ర్యాంకులో ఉన్నామా అని చెప్తా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్న నిధులను వాడుకోకుండా ఈ రోజు ఇంత నీటి సమస్య తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని తీసుకుంటే సుచరిత గారు, ఆమె పవర్ లేని మినిస్టర్, అవునా కాదా? పేరుకేమో హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అయితే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశం లేకుండా ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా మార్చలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆమె ఉన్నారు. ఆమెను చూస్తే జాలి వేస్తుంది. మరి పోయిన 5 సంవత్సరాల్లో ఆమె ఒక దళితురాలు అయినప్పటికీ కూడా ఎంతో మంది దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు జరుగుతూ ఉంటే కనీసం నోరెత్తి ప్రశ్నించలేనటువంటి మంత్రులు వీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. మరి వారి బంధువుల గురించి మాట్లాడితే మరి ఆమెకు తెలుసో తెలియదో గాని వాళ్ళు ఒక బందిపోట్లలాగా ఈ ప్రాంతం మొత్తాన్ని దోచుకున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా అని మీ అందరినీ అడుగుతా ఉన్నాను. పత్తిపాడులో గెలవరని చెప్పి ఆ మనిషిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. అదే మన శ్రావణ్ కుమార్ గారిని గురించి మీరు కంపేర్ చేయండి. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన శ్రావణ్ కుమార్ గారు. ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ రోడ్డు పడింది అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్ల మాత్రమే జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయనకి బందిపోట్లలో దోచుకునేటువంటి బంధువులు ఎవరు లేరు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు మా పరిపాలన ఉన్నప్పుడు ఒక్క దళిత సోదరుడికి గాని సోదరునికి గాని అన్యాయం, దౌర్జన్యం జరగలేదు.
అలా జరిగి ఉంటే మొట్టమొదటిగా వారిని చీల్చి చెండాడే వ్యక్తులు శ్రావణ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ముక్కుసూటిగా ఉంటారు, నీతి న్యాయం అయితే చేస్తారు తప్ప ఒక రకమైనటువంటి బలవంతాలకు వంగేటువంటి వ్యక్తి కాదు శ్రావణ్ కుమార్ గారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీరు ఆలోచించండి, ఎవరు నీతివంతమైన వ్యక్తో, ఎవరు మీ హక్కుల గురించి పోరాడతారో, ఎవరు మీ అభివృద్ధి గురించి మాట్లాడగలరో, ఎవరు అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగలరో అలాంటి వ్యక్తులను ఎన్నుకోండి. నేను కూడా ఎన్నో ఉన్నా కూడా అవన్నీ వద్దనుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే నీళ్లు లేక కాలువలు సైతం కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే చూడలేక నేను ఈ రోజు వచ్చాను అని అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో డిప్రెషన్ లో ఉంటే చూడలేకుండా వచ్చాను అని నేను చెప్తా ఉన్నాను. ఈ రోజున రోడ్లు చూస్తే గుంతలమయం, యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోతున్నారో తెలియని పరిస్థితి. ఈ విధంగా రాజధాని లేకుండా చేశారు. ఇలా నేను చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో సమస్యలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు కనుక 12,000 కోట్ల రూపాయలు మనం వాడుకుంటే ఈ ప్రాంతానికి ఏమి జరిగేదయ్యా అంటే, ఈ పైప్ లైన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇంజనీర్లందరికీ ఉద్యోగాలు వచ్చాయి. వాస్తవం కాదా? ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి ఉపాధి దొరికేది కాదా? మట్టి పని చేసే వారికి, మట్టి తవ్వే వారికి ఉపాధి దొరికేదా కాదా? ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉపాధి దొరికేదా కాదా? కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు ఉపాధి దొరికేదా కాదా? మరి ఇలాంటి నిధులను ఉండి ఒక అనుభవం లేకుండా 151 సీట్లు ఇచ్చానేటువంటి కృతజ్ఞత లేకుండా, పరిపాలన చేత కాకుండా, ఇంట్లో నుంచి బయటకు రాకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా పరిపాలన చేస్తున్నటువంటి ఒక పబ్జి ఆడుకునే ముఖ్యమంత్రికి మీరందరూ కూడా ఓట్ల రూపంలో రాజకీయ సమాధి చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. చూస్తున్నాను వీళ్ళల్లో ఆవేదన, వాళ్ళలో నుంచి పాపం బూతులు తిట్టేటువంటి పరిస్థితి. అయ్యా అది మన సంస్కృతి కాదు, కాబట్టి మీరు మాట్లాడవద్దు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రాంతంలో మమ్మల్ని ఈ విధంగా అపూర్వ స్వాగతం పలికినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా జీవితాన్ని మీ సేవ కోసం పరిపూర్ణంగా ఉపయోగిస్తామని, ఏ ఒక్క రూపాయి అవినీతి చేయమని, అవసరమైతే మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటాం తప్పించి మీ కష్టాల కన్నీళ్లను గాని, మీ చెమట బిందువులను గాని దొంగిలించము అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై అమరావతి, జై ఆంధ్రావళి.